పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత ఈక్వేషన్లు మారిపోయాయి. అంచనాలు పూర్తిగా తప్పాయి. కాంగ్రెస్ పార్టీ పుంజుకొని బలపడగా బీజేపీ పరిస్థితి దిగజారింది. దీంతో మరోసారి అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాలపై ఆధారపడవలసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ నేతలు ఎటువైపు మొగ్గు చూపుతారనే విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తిరగబడింది. కాంగ్రెస్ కు నూతన జవసత్వాలు రాగా రాజకీయ ధురంధరులుగా ఉన్న పేరుపడ్డ చంద్రబాబు, నితీష్ కుమార్లు మరోసారి కేంద్రంలో కింగ్ మేకర్లుగా మారారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని కారణంగా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు మనుగడకు కీలకం కానున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 272 కాగా బీజేపీ 240 సీట్లు, టీడీపీ 16, నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ 12 సీట్లు దక్కించుకున్నాయి. ఇతర భాగస్వాములను కూడా కలుపుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటవడం లాంఛనమే. అయితే విపక్ష ఇండియా కూటమి నేతలు టీడీపీ, జేడీయూతో సంప్రదింపులు మొదలెట్టారన్న వార్తలతో ఒక్కసారిగా కలకలం రేగింది. భవిష్యత్తు కార్యాచరణపై ఇండియా కూటమి నేతలతో చర్చలు చేపడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించడం ఉత్కంఠ మరింత పెంచేస్తుంది. కొత్త పార్టీలను కూటమిలోకి ఆహ్వానించడంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి భాగస్వామితో మాట్లాడే వరకు కొత్త పార్టీల చేరిక గురించి ఏమీ చెప్పలేము. ఏం జరుగుతుందో చూద్దాం. అన్ని ఇప్పుడే చెప్పేస్తే ప్రధాని మోదీ అప్రమత్తమయ్యే ప్రమాదం ఉందని ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అనుభవం ఉన్న నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. హెచ్డి దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానులు కావడంతో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయి నేతలతో చంద్రబాబుకు అనుబంధం ఉంది. అయితే మేము ఎన్డీఏతోనే ఉంటామని సీనియర్ నేత టీడీపీ నేత నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. నితీష్ కుమార్ రాజకీయ జీవితం ముగిసిందనుకుంటున్న తరుణంలో తాజా ఎన్నికలు ఆయనను కింగ్ మేకర్ ను చేశాయి. ఇండియా కూటమి భాగస్వామితో పొసగక నితీష్ కుమార్ ఎన్నికలకు ముందు ఎన్డీఏతో జతకట్టారు. తన రాజకీయ ప్రాధాన్యాల విషయంలో స్పష్టంగా ఉండే నితీష్ కుమార్ తదుపరి ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.